జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశానికి చీడలాగా పీడలాగా ఒక వైరస్ లాగా పట్టి పీడిస్తున్నటువంటి ఈ నక్సలైట్లకు పెద్ద ఎదురు దెబ్బ అయితే తగిలింది ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తో సహా ఇప్పటి వరకు మొత్తం 32 మంది సఫా అయిపోయినారు ఓకేనా మనకు విదేశాలలో కంటే మన దేశంలోనే శత్రువులు ఎక్కువగా ఉన్నారు ఒక అంచనా ప్రకారం పాకిస్తాన్లో ఉండేటటువంటి తీవ్రవాదుల కంటే మన దేశంలో దేశద్రోహుల సంఖ్య ఎక్కువగా ఉందంట ఇకపోతే ఈ అంతర్గత శక్తులు పాకిస్తాన్ తీవ్రవాదుల కంటే ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళు వ్యవస్థలను నాశనం చేయడం అభివృద్ధి జరగకుండా చేయడం అదేవిధంగా మన భద్రతా బలగాలను హతం చేయడం ప్రజలలో విషబీజాలను నాటడం మన దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బ కొట్టడం అంటే పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ దరిద్రపు సంతలో ఒక బ్యాచే ఈ మావోయిస్టులు వీళ్ళనే నక్సలైట్లని కూడా అంటారు సరే ఇకపోతే ఈ మావోయిస్టులు చైనాకు చెందినటువంటి మావో భావజాలాన్ని పట్టుకొని ఎప్పటికైనా సరే భారతదేశాన్ని ఒక పచ్చి కమ్యూనిస్టు దేశంగా మార్చాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు చూడండి వీళ్ళదేమో ఈ దారి ఆ ఇస్లామిక్ తీవ్రవాదులేమో ఈ దేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా చేయాలా లేకపోతే ఈ దేశాన్ని ముక్కలు చేయాలనేది వాళ్ళు ఎంచుకున్నటువంటి లక్ష్యం అంటే మన దేశాన్ని ముక్కలు చేయడానికి లేకపోతే మన దేశంలో ఉండేటటువంటి హిందూ సమాజాన్ని సర్వనాశనం చేయడానికి ఎవరి దారిలో వాళ్ళు విపరీతంగా ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు మనం మాత్రం బేకార్ వాళ్ళ మాదిరి ఎంతసేపటికి డబ్బు వెనకమిటి బరిగిత్తా మన ఇల్లు మన కుటుంబం మన స్వార్థం అని చెప్పేసి మొండ బతుకులు బతున్నారు మన వాళ్ళంతా కూడా ఏమే సరే ఇకపోతే ఈ మావోయిస్టులు ఏం తెలిసిన తుపాకులు పట్టుకొని అడవుల్లో సంచరిస్తా మన భద్రతా బలగాలపైన దాడులు చేస్తూ అడవులలో ఉండేటటువంటి గిరిజనులను భయపెడతా ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చెందకుండా చేస్తా అక్కడే ఉండేటటువంటి స్థానిక గిరిజన యువకులను చదువుకోనివ్వకుండా చేస్తూ ఈ మావోయిస్టులు వాళ్ళ పబ్బం అయితే గడుపుకుంటూ ఉంటారు అందుకే మన దేశ హోంశాఖ మంత్రి వర్యులైనటువంటి అమిత్ షా గారు ఈ మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టడానికి ఆపరేషన్ ఖగార్ను ప్రారంభించారు అందుకోసం వచ్చే సంవత్సరం ఏప్రిల్ 31వ తారీఖు కల్లా దేశంలో మావోయిస్టులు అనే వాళ్ళు ఉండకూడదని చెప్పేసి ఒక టార్గెట్ అయితే విధించారనమాట సరే ఇక ఆపరేషన్ ఖగార్ను పోయిన సంవత్సరం ప్రారంభించారు ఈ క్రమంలోనే 400కు పైగా మావోయిస్టులు మరణించగా 1200 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయినారు అయితే ఈ మధ్య నెల రోజుల క్రితం ఈ మావోయిస్టులు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉండేటటువంటి కర్రెగుట్ట ప్రాంతంలో సమావేశమైనారు అది కూడా దాదాపుగా 500 మంది మావోయిస్టులు అక్కడ సమావేశమైనారంట ఈ విషయం తెలుసుకున్నటువంటి కేంద్ర బలగాలు రెండు వైపుల నుంచి అంటే ఛత్తీస్గఢ్లోని రెండు వైపుల నుంచి ఈ మావోయిస్టులు చుట్టుముట్టారు అయితే మిగిలిన 2 మార్గాలు తెలంగాణ వైపు ఉన్నాయి అయితే ఈ కర్రెగుట్ట ఆపరేషన్కు తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా సహకరించలేదని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ఎందుకంటే హైదరాబాద్లో ఉండేటటువంటి ప్రజా సంఘాలు మానవ హక్కుల నేతలు అదేవిధంగా మావోయిస్టుల సానుభూతి పరులు సమావేశమయ్యి తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మావోయిస్టులు చూసి చూడనట్టుగా వదిలేసింది దీంతో 90% మంది మావోయిస్టులంతా కూడా తప్పించుకున్నారు అయితే తప్పించుకున్నటువంటి మావోయిస్టులో కొంతమంది మావోయిస్టులు మళ్ళీ కేంద్ర బలగాలపైన దాడి చేయడానికి అన్నట్టు ఛత్తీస్గఢ్లోని అబూజ్మాడ్ అడవుల్లోకి ప్రవేశించినారంట ఈ అబూజ్మాడ్ అడవులు 4000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విశాలంగా ఉంటాయి నారాయణపూరు బీజాపూరు దంతెవాడ జిల్లాల్లో ఈ అడవులు అయితే విస్తరించున్నాయన్నమాట పైగా ఈ అడవుల్లో అమాయకులైనటువంటి గిరిజనులు ఎంతో మంది ఉన్నారు అంటే వీళ్ళలో మళ్ళా తెగలు కూడా అనమాట పెద్ద సంఖ్యలోనే ఉన్నారు గిరిజన సోదరులంతా కూడా వీళ్ళు దాదాపుగా అందరూ కూడా నిరక్షరాస్యులే దీంతో ఈ మావోయిస్టులు ఏం చేశారంటే ఈ అబూజ్మాడ్ అడవుల్లోకి ప్రవేశించి కేంద్ర బలగాలపైన దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి పెద్ద ప్లానే వేశారు అయితే హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో ఈ విషయాన్ని పసిగట్టినటువంటి మన కేంద్ర బలగాలు అదేవిధంగా కోబ్రా కమాండోలు ఈ మావోయిస్టుల పైన మెరుపు దాడులు చేశారు ఒక్కసారిగా ఈ మెరుపు దాడులు జరిపినారు దీంతో బిత్తరమైనటువంటి మావోయిస్టులు మళ్ళా తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు కానీ ఈసారి మాత్రం మన కేంద్ర బలగాలు ఈ మావోయిస్టులను వేటాడి ఎన్కౌంటర్ చేశారు ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత అయినటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కుక్క సాగు తెచ్చినాడు ఈ నంబాల కేశవరావు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అనమాట అంతేకాదు మావోయిస్టు పార్టీకు జనరల్ సెక్రటరీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆయన పైన అలిపిరిలో బాంబు దాడి జరిపించింది కూడా ఈయనేనంట ఎవరో ఈ కేశవరావు
ఇకపోతే 2010లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మృతిలో కూడా ఈ కేశవరావుదే కీలక పాత్ర. మావోయిస్ట్ అగ్రనేత గణపతి రాజీనామాతో 2018లో పార్టీకి సుప్రీం కమాండర్ గా ఈయన గారు బాధ్యతలు చేపట్టినారు. గెరిల్లా వ్యూహాలు రచించడం, ఈ ఐఈడీలు పేల్చడంలో ఈయన గారు దిట్ట. అయితే ఈ మధ్యన ఇతను నేపాల్ నుంచి ఈ దండకారణ్యంలోకి వచ్చినాడు. వీడు ఎన్ఐఏ హిట్ లిస్ట్లో కూడా ఉన్నాడు. ఎన్ఐఏ వీడిని తీవ్రవాదిగా పరిగణిస్తా వీడి కోసం వెతుకుతాందన్నమాట. ఎవరు? ఎన్ఐఏ. ఎట్టకేలకు ఇన్ని రోజులకు పాపం పండి మొత్తం మీద ఈ బసవరాజు గాడు ఈ అబూజ్మాడ్ అడవుల్లో అంతమైపోయినాడు. వీడు మాత్రమే కాకుండా వీడికి బాడీ గార్డులాగా ఉన్నటువంటి మరో 26 మంది మావోయిస్టులు కూడా హతమైపోయినారు. తాజాగా జరిగినటువంటి మరో భారీ ఎన్కౌంటర్లో కూడా 5 మంది మావోయిస్టులు చనిపోయినారు. మొత్తం మీద అయితే వీళ్ళ పీడ విరగడైనట్టయింది. లేకపోతే ఏంది ఆ స్వామి, ఈ దేశంలో ఉంటా, ఈ దేశంలో తింటా, సకల సదుపాయాలు పొందుతా కూడా పాకిస్తాన్తోనూ అదేవిధంగా చైనాతోనూ దోస్తీ చేసి ఈ దేశంలో ఇదంతా ఏంది దరిద్రం అంతా కూడా తుపాకులు చేతబట్టుకొని అడవుల్లో దాంకొని కేంద్ర బలగాల మీద పోలీసుల మీద దాడులు చేస్తా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోతా అట్లన్నా ఈ ప్రజలకు ఏమైనా వీళ్ళ వల్ల మేలు జరుగుతుందంటే అది కూడా కాకపోయినా ఆఖరికి అడవుల్లో ఉండేటటువంటి గిరిజనుల బతుకులు కూడా అభివృద్ధికి చెందనీయకుండా చేస్తున్నారు. ఆ రోడ్లే నీరు, స్కూళ్ళు కట్టనీరు, ఏమీ చేయనీరు. చెప్పాలంటే కనీసం ఆడ మన జాతీయ జెండా కూడా ఎగరనీరు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎలాంటి వాళ్ళు. ఖచ్చితంగా వీళ్ళ వల్ల మన దేశానికి ప్రమాదము. కాబట్టే అమిత్ షా గారు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.